హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. నేను మీ సాయి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐపీఓకి వస్తున్న మొబిక్విక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఎవరు స్టార్ట్ చేశారు? ఎంతమంది రిజిస్టర్ యూజర్స్ ఉన్నారో, నెక్స్ట్ ఫండమెంటల్స్, ఐపీఓ డీటెయిల్స్ అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీని 2009లో స్టార్ట్ చేశారు. దీని ఫౌండర్స్ వచ్చి బిపిన్ ప్రీత్ సింగ్ అండ్ ఉపాసన ఠాగూర్ గారు. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చి గుర్గాన్ అండ్ హర్యానాలో ఉంది. ఈ కంపెనీకి 154+ మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటంటే యూపీఐ పేమెంట్స్, వాలెట్స్, మొబైల్ రీఛార్జ్, ఫిక్స్డ్ డిపాజిట్, స్వాపింగ్ అండ్ లోన్స్, పే లేటర్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, ఇలా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ కంపెనీ ఫండమెంటల్స్ వచ్చి ఫస్ట్ మనం దీన్ని ఫైనాన్షియల్ చూస్తే ఈ కంపెనీ ఒక ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ ఎసెట్స్ చూద్దాం. 2022లో 836 CR ఎసెట్స్ ఉన్నాయి. 2024కి వచ్చేటప్పటికి 908 CR ఎసెట్స్ పెంచుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ రెవెన్యూ చెక్ చేస్తే 543 రెవెన్యూ జనరేట్ చేశారు 2022లో. 2024కి వచ్చేటప్పటికి 890 CR రెవెన్యూ జనరేట్ చేశారు. ఇది ఇయర్ టు ఇయర్ రెవెన్యూ బాగా జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. కానీ లాస్ట్ 3 మంత్స్లోనే 345 CR రెవెన్యూ జనరేట్ చేశారు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చెక్ చేస్తే -128 CR లాస్ట్ మేకింగ్ కంపెనీ 2022లో. కానీ 2024కి వచ్చేటప్పటికి 14 CR ప్రాఫిట్కి వచ్చేసారు వీళ్ళు. లాస్ట్ నుంచి డైరెక్ట్ ప్రాఫిట్కి వచ్చారు. ఇంకా లాస్ట్ 3 మంత్స్లో చెక్ చేస్తే -6 CR లాస్ట్ మేకింగ్. వీళ్ళు ఏమంటున్నారు అంటే రీసెంట్గా మేనేజ్మెంట్ 300 CR ఎక్స్పెండిచర్కి అలొకేట్ చేశారంట. కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎక్స్పెండిచర్కి అలొకేట్ చేసే పని లేదు అంట వీళ్ళకి. నెక్స్ట్ నెట్వర్క్ చెక్ చేస్తే 216 CR 2024లో. ఇది కూడా ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు నెట్వర్క్. నెక్స్ట్ బారోయింగ్ చెక్ చేస్తే 206 CR ఉంది బారోయింగ్. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ తోటి చెక్ చేసేటప్పటికి బారోయింగ్ అంత ఎక్కువేం కాదు, చాలా తక్కువ ఉన్నట్టే. నెక్స్ట్ కీ పర్ఫార్మెన్స్ చూస్తాం ఈ కంపెనీది. ఈ మార్కెట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 2295 CRకి వస్తుంది ఈ కంపెనీ ఐపీఓ. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ వచ్చేటప్పటికి 0.73 ఉంది. బిలో 1% ఉంది కాబట్టి పర్లేదు అనుకోవచ్చు, గుడ్ కంపెనీ అనుకోవచ్చు ఇది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేటప్పటికి 8.66% ఉంది. ఇది కొంచెం తక్కువ ఉన్నట్టు కానీ బట్ ఓకే. నెక్స్ట్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేటప్పటికి 2.46 ఉంది. ఇది చాలా తక్కువ ఉన్నట్టు ఎర్నింగ్ పర్ షేర్. దీన్ని ప్రకారం అయితే చూసుకోవాలి కొంచెం. నెక్స్ట్ పిఈ రేషియో వచ్చేటప్పటికి 113 ఉంది. 113 అంటే ఇది ఓవర్ వాల్యూ స్టాక్ ఇది. పిఈ రేషియోలు మ్యాక్సిమం ఐపీఓలోకి ఎక్కువగానే ఉంటాయి పిఈ రేషియోలో. ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఇది December 11 ఓపెన్ అవుతుంది, December 13 క్లోజ్ అవుతుంది. దీని ఫేస్ వాల్యూ వచ్చేటప్పటికి ₹2 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేటప్పటికి 279 పర్ షేర్. ఈ 1 లాట్ వచ్చేటప్పటికి 53 షేర్స్ వస్తాయి. అండ్ టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేటప్పటికి 572 CR. ఇది 572 CR కూడా ఫ్రెష్ ఇష్యూ. సో ఫ్రెష్ ఇష్యూ అంటే మ్యాక్సిమం 572 CR కంపెనీకే వెళ్తుంది ఇది. నెక్స్ట్ ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతుంది ఇది. అలాట్మెంట్ వచ్చేటప్పటికి December 16 అలాట్మెంట్ వస్తుంది. ఇది రిఫండ్ వచ్చేటప్పటికి December 17. ఈ షేర్స్ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేటప్పటికి December 17 అది. లిస్ట్ అయ్యేది December 18. నెక్స్ట్ రిటైలర్స్ మినిమం 1 లాట్ వచ్చేటప్పటికి 53 షేర్స్ వస్తాయి. మ్యాక్సిమం లాట్ వచ్చేటప్పటికి 13 లాట్స్. స్మాల్ హెచ్ఎన్ఐ వచ్చేటప్పటికి 14 లాట్స్ వస్తాయి. స్మాల్ హెచ్ఎన్ఐ మ్యాక్సిమం వచ్చేటప్పటికి 67 లాట్స్ వస్తాయి. బిగ్ హెచ్ఎన్ఐ వచ్చేటప్పటికి 68 లాట్స్ వస్తాయి. నెక్స్ట్ క్యూఐబి వచ్చేటప్పటికి 75% నెట్ ఇష్యూ. రిటైలర్స్కి అయితే 10% ఇది. హెచ్ఎన్ఐ వాళ్ళకి అయితే 15%. ఇది ఐపీఓ డీటెయిల్స్ ఇది. ఇంకా ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ప్రజెంట్ 40% ఉంది. మార్కెట్ రైజ్లో ఉంటే ఈ 40% పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ బేరిష్లో ఉంటే గ్రే మార్కెట్ ప్రీమియం తగ్గే ఛాన్స్ కూడా ఉంది. నేను మినిమం గ్రే మార్కెట్ ప్రీమియం 30% ఉంటే అప్లై చేస్తాను. మీరు కూడా ఒకసారి ఆలోచించి ఫండమెంటల్స్ని అనాలిసిస్ చేసి ఎంటర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.